ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా అంటే లాభ వ్యయ జన్మాల్లో చంద్రుడి యొక్క సంచారం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు. వారాంతం కుటుంబ పరిస్థితుల్లో అనుకూలత. నూతనమైన ప్రయత్నాలు కూడా మీకు చాలా చక్కగా యోగించే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తుల వారు కూడా వారు చెప్పిందే వేదం అన్నట్టుంటుంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం ఖచ్చితంగా చాలా బాగున్నాయి. అయితే ఇన్ని పరిస్థితులు ఉండగా శాటర్న్ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతి పని 1కి 2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మనం చెప్తాం, అవతల వాళ్ళు వెంటనే చేయరు. రెండోసారి మనం ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి పని కూడా 1కి 2 సార్లు మీరు ప్రయత్నంతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం తప్పనిసరిగా నెరవేరుతుంది, విజయం సాధిస్తారు. కానీ శ్రమ, పట్టుదల ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అవసరం అవుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తప్పనిసరిగా ఈ రాశి వారికి వారాంతం బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యులను కలుసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం, తద్వారా మీరు విజయం వైపుకు ముందుకు వెళ్ళడం, కొన్నింట మీరు చాలా చక్కగా దూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా అనుకూలించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే గ్రహాల యొక్క బలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ జూపిటర్ యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే గ్రహాలు మరి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు చతుర్థ స్థానంలో ఉన్నాయి. అందుచేత తప్పనిసరిగా సూర్య ఆరాధన చెయ్యండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి నదిలో నదిలో వేయండి. పెసలు ఆవుకి పెట్టండి. అదేవిధంగా కందులు కానీ కందిపప్పు కానీ కూడా చిన్న ఎర్రగుడ్డలో కట్టి ప్రవహించే నదిలో వేయండి మంగళవారం. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు వాడండి. విజయం మీదే.